బ్యాక్ టు న్యూస్. ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలంటే తల ప్రాణం తొక్కొస్తుందని అన్నారు. హన్మకొండ జిల్లా సెమ్మునిపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుందని, తానే స్వయంగా వెళ్లి నిలబడమన్నా కూడా ఉన్న కొంత భూమి పుస్తెలు కూడా అమ్ముకోమంటారా అని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి కష్టం ఎవరికీ రావద్దని గత సర్పంచులు వీడియోలో తీసి పెడుతున్నారని చెప్పారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఇంటి డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు చచ్చిపోతాం, మాకు రావాల్సిన పాత బాకీలు ఇవ్వండి అని అంటున్నారు. గ్రామ సర్పంచులుగా గ్రామ ప్రజలకు అవసరమైన పనుల కోసం తీర్మానం చేసి పనులు చేస్తే 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటిదాకా రూపాయి రాలేదు. అనేక మంది సర్పంచ్ చనిపోయి, అనేక మంది సర్పంచులు హైదరాబాద్లో మళ్ళా కూలి పని చేసుకున్నట్టుగా మీకు పిక్చర్లు వస్తూ ఉన్నాయి, ఫోటోలు వస్తూ ఉన్నాయి. వీడియో పెట్టి ఓ సర్పంచులారా, ఓ వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి వార్డు మెంబర్లారా, మా బతుకులు చూడండి, మా బతుకులు ఇట్లున్నాయి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఉరుకులకి పని చేయకండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చేవారు. ఇవాళ పాత సర్పంచులు పనిచేసిన వాడికే బిల్లులు రాలేదంటే ఇవాళ గ్రామాల పరిస్థితిలో ఉన్నది ఒకటి అర్థం కావాలి. అందువల్ల నేను చాలా సర్పంచ్ చెప్తున్నా, హామీలు ఎక్కువ తక్కువ ఇవ్వకండి, కానీ నోట్ల నాలుక లెక్క ఉండండి, పిలిస్తే పలికే సర్పంచ్గా ఉండండి, ఇంటికి వస్తే మర్యాదగా కూర్చోబెట్టి ఛాయ్ వచ్చి పని చెప్పి అడగండి తప్ప మీరు ఎక్కువ తక్కువ పని చేయకండి, అప్పుల పాలు కాకండి, ఆగం కాకండి అని చెప్పి నేను అనేక మంది చెప్తా ఉన్నాను. చాలామంది ఇప్పటికి కూడా మహిళలు రిజర్వేషన్లు వస్తే పోటీ చేస్తలేదు. ఎక్కడ నా పుస్తకాలు అమ్ముతాడో, ఎక్కడ నా ఇల్లు కుదబెడతాడో, ఎక్కడ మా భూమి అమ్ముకుంటామో, మా కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్పి చాలామంది భయపడే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఎన్నికలు జరుగుతుంది.